మరణాథ. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 23వ రోజులోనికి అడుగుపెట్టించి ప్రథమ ఫలములలో మొదటి వాటిని మందిరమునకు అర్పించమన్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 23వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 23వ తేదీ ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, పరిశుద్ధ మందిరమునకు పునరుద్ధాన దినమున యేసుక్రీస్తును ఆరాధించే మనము దేవుని నుండి ఈ పట్టజాలనంతా విస్తారమైన దీవెనలు పొందుచున్నాము. ఆ ఆశీర్వాదముల కుమ్మరింపుతో మనము మన కుటుంబాలలోను మన గృహములలోను బిడ్డలను పొందుతూ ఉన్నాము. మన పొలములో పండిస్తున్న పంటల నుండి తోటలు, కాపు కాసే ధాన్యము, పళ్ళు, ఫలములలో మొదటి పంట తొలి పండ్లను దేవుని పరిశుద్ధ దేవాలయమునకు తీసుకుని వచ్చి సమర్పించుకునే మనపై మిగిలిన పంటలను మనము అనుభవించచ్చు నూరంతలు దీవెనలు మరలా పంటలు వేసే వరకు ప్రవహింపచేసుకుని దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాము. కావున నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా దేవుని ఆశీర్వాద ప్రథమ ఫలాలు విశిష్టత ఎరిగిన మనము పరిశుద్ధ ఆలయంలో అర్పించుకునే దైవస్థితిని గొప్ప సమర్పణలో నిరంతరము కలిగి ఉండి నూరంతుల దీవెనలు మెండుగా నింపుకొందుము గాక. ఆమేన్. ప్రార్థన. నిరంతరం ఆరాధనీయుడైన మా త్రియేకదేవ, మా ప్రథమ ఫలములను నీ సన్నిధికి తెచ్చి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందుదమని నేటి దిన దేవుని వాక్య వాగ్దానం ద్వారా మాకు నిర్దేశించిన తండ్రి మీకు స్తోత్రములు. ఎప్పుడూ అలా సమర్పించుకుని దీవెనలు పొందిన ప్రతి నీ బిడ్డను మీ ఆశీర్వాదములతో నిరంతరము ప్రకాశింపచేయుము, ఇంకనూ అభివృద్ధి చెందించమని వేడుకొనుచున్నాము. ఇంకా ఎవరైతే అట్టి రీతిగా ప్రథమ ఫలములను నీ సన్నిధికి తేలేకున్నారో వారు నేడే తీర్మానం తీసుకుని సమర్పించుకుని మీ సన్నిధికి ప్రథమ ఫలములను తెచ్చి నూరంతలు దీవెనలు పొందే స్థితిలో వారిని నిలుపుమని వేడుకొనుచున్నాము. ధ్యానములలో కొనసాగుచున్న మమ్ములను దీవించి ఆశీర్వదించి నీ రక్తంతో శుద్ధీకరించమని వేడుకొనుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మ దినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము. ఈ వారమంతయు నూతన యుగులతో నింపి నీకు మహిమ తెచ్చేవారుగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి కాయమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు, కృతజ్ఞతార్పణలు నిరంతరము సమర్పించుకుని ఆశీర్వాదముల యొక్క సువాసనలు మన ఎల్లరిపై వెదజల్లి దీవెనల వర్షము కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.